బాలు మీనాని తలుచుకుంటూ గదిలో తన చీరను పట్టుకొని చూసుకుంటూ మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీనాతో గడిపిన క్షణాలు, వాళ్ళిద్దరూ చిలిపి చిలిపిగా ఆడుకున్న ఆటలు, కొట్టుకోవడాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇక బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద పడుకున్నా కూడా మీనానే గుర్తుకు రావడంతో, అమ్మో ఈ బెడ్ వాస్తు మంచిగా లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, ఈ పూలగంప ఆలోచనలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయి అనుకుంటూ రవి దగ్గరికి వెళ్ళి పడుకుందామని రవి దగ్గరికి వెళ్తాడు. ఇంతలో మౌనిక కూడా కనిపిస్తుంది. ఏంటన్నయ్యా, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి గొడవ పడడానికి వదిన లేదని బాధపడుతున్నావా, అందుకే నిద్ర పట్టడం లేదా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక రవి దగ్గరికి వెళ్ళి మీనా గురించే తలుచుకొని మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే ఇంతలో మీనా ఫోన్ చేస్తుంది. ఇంకంతే, బాలు మొహంలో వెలుగు అంతా ఇంత కాదు, నవ్వుకుంటూ రవి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అంటే పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడాలి అన్నట్టుగా. ఇక మీనా, ఏంటి నన్ను గుర్తు చేసుకుంటున్నారా, బాధపడుతున్నారా, మీకు ఇబ్బంది ఏం లేదు కదా అని అంటూ ఉంటే, నాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఎన్ని రోజులైనా అక్కడే ఉండు అంటే నిజంగానే ఉండమంటారంటే ఉండు, కానీ పదే పదే గుర్తుకు రాకు అన్నట్టు చెప్తూ ఉంటాడు. నువ్వు గుర్తు చేసుకుంటుంటే నేనేం చేయను అనేది చెప్తూ ఇక ప్రేమికుల్లాగా పెళ్ళయిన తర్వాత కొత్తగా ప్రేమలో పడి ప్రేమ పక్షుల్లాగా మాట్లాడుకోవడం వీళ్ళే అనమాట. ఇక చందమామను చూపిస్తూ టైం కూడా తెలియనంత ఇదిగా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, బాలు వాయిస్ చేంజ్ చేసినట్లుగా ఉన్నారు. బాలు మాట్లాడుతుంటే మోక్ష మాట్లాడుతున్నట్టుగా ఉంది, అంటే మోక్ష వాయిస్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ వాయిస్ కూడా బాలుకి బాగానే సెట్ అయింది. మరి బాలు అంతకు ముందున్న వాయిస్ నచ్చిందా, ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.